ఎవరు సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టించాడో, ఎవరు 33 కోట్ల దేవతలను సృజించాడో, ఎవరు అనంతకోటి బ్రహ్మాండాలను సృజించాడో, ఎవరు సర్వలోక రక్షకుడో, ఎవరు సర్వశాసకుడో అట్టి దైవమే కర్మఫలదాత అగును. శివుడే కర్మఫలదాత అన్నది సత్యం. ఈ సత్యానికి ప్రమాణం నిదర్శనమే యజుర్వేదంలోని నమకమంత్రాలు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః బాహుభ్యాముతతే నమః. ఈ మంత్రంలోని పదాల యొక్క ఆంతర్యం నిగూఢంగా ఉంటుంది. ఋషుల యొక్క భాష, సిద్ధుల ఆంతర్యం మార్మికంగా ఉంటుంది. నీవు ఒక ఇంట్లో పురుషుడిగానో స్త్రీగానో జన్మిస్తావు. కొన్ని సుఖదుఖాలను అనుభవిస్తావు. సౌభాగ్యాలను దారిద్రాలను అనుభవిస్తావు. వీటన్నిటికీ కారణం భగవంతుడు లిఖించిన రాత. దీనినే తలరాత అంటారు. రుద్రుడు కర్మఫల ప్రదాత. నా ప్రారబ్ధంలో అశుభాలు, కష్ట నష్ట దుఃఖాలు, పీడలు, అరిష్టాలు ఉంటే వాటిని నేను అనుభవించకూడదు. పాపాత్ముడివి, దుర్మార్గుడివి, దుష్కర్మలు, పాపకర్మలు చేశావు కాబట్టి నీవు అనుభవించక తప్పదు. అది నీ తలరాత, నీ ప్రారబ్ధం అని నా మీద కోపం చూపించవద్దు రుద్రా అని ప్రార్థించడం జరిగింది. ఇది ఈ మంత్రంలోని ఆంతర్యం. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని దుర్గుణాలు, అవలక్షణాలు ఉంటాయి. వీటి వలన ప్రారబ్ధం తయారై సిద్ధంగా ఉంటుంది. ఇటువంటి ప్రారబ్ధ కర్మలు అనుభవించవలసి ఉంటే నివారించమని నీ కోపానికి నమస్కారం అని మహర్షి యొక్క ఆంతర్యం. ఇటువంటి వేద మంత్రాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొనుటకు జ్ఞానధార ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.